హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 26. ఇదిగో నాకు అక్షర కావ్య ఎంతో నువ్వు కూడా అంతే, సరేనా? ఎక్కువ ఆలోచించి భయం పెట్టుకోవద్దు అన్నారు సుందరీదేవి గారు. అలాగే అత్తయ్య అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని ఇక ఆవిడ బ్యాగ్ పెట్టడంతో కొంచెం రిలీఫ్గా అనిపించడంతో అలా పడుకుండిపోయింది. ఇక ముందు రోజులాగే లేట్గా ఇంటికి వచ్చారు సూర్య ఇంకా అమర్లు. వాళ్ళిద్దరూ వచ్చాక అప్పుడు అందరికీ కలిపి డిన్నర్ వడ్డించారు సుందరీదేవి గారు. అమ్మశ్రీ, ఇప్పుడు నీకెలా ఉంది, తగ్గిందా అడిగాడు సూర్య. అన్నయ్య, ఇప్పుడు నాకు బాగానే ఉంది చెప్పింది శ్రీనిక చిన్న చిరునవ్వు నవ్వి. ఇక తినేశాక మళ్ళీ సుందరీదేవి గారు ఇందాకటిలాగే హాట్ వాటర్ బ్యాగ్ ఇవ్వడంతో ఆ బ్యాగ్ పట్టుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయింది శ్రీనిక. ఇక కొంచెం సేపు మాట్లాడుకొని కావ్య అమర్ కూడా తమ రూమ్స్లోకి వెళ్ళిపోవడంతో బావా, నేను కూడా ఆఫీస్కి రానా అడిగింది సూర్య వైపు చూస్తూ. వద్దు పండు, నువ్వు మంచి రోజు చూసుకొని నీ ఆఫీస్కి వెళ్ళు అన్నాడు సూర్య. నా ఆఫీసా? నాకు ఆఫీస్ ఎక్కడుంది? ఇంతకు ముందు కూడా నీ కంపెనీలోనే కదా పనిచేసేదాన్ని అడిగింది అక్షర అయోమయంగా. వాట్ ఐ మీన్ టు సేస్, మీ నాన్న రన్ చేసే కంపెనీ మీద ఉన్న లీగల్ నోటీసెస్ అండ్ అదర్ లిటిగేషన్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టే కంపెనీ ఎలాగో నీ పేరు మీద ఉంది కాబట్టి యూ విల్ బీ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ అన్నాడు సూర్య. సూర్య, అక్షర కంపెనీ మొత్తాన్ని హ్యాండిల్ చేయగలదు అని నువ్వు అనుకుంటున్నావా? నాకెందుకో తను అంత బాధ్యత తీసుకోగలదు అనిపించడం లేదు. ఇంకేమైనా ఆల్టర్నేటివ్ చూడొచ్చు కదా అడిగారు సుందరీదేవి గారు. కానీ అత్తయ్య, పండు తలుచుకుంటే చేయగలదు అన్నాడు సూర్య అక్షర వైపు చూస్తూ. అదొక్కటే ప్రాబ్లం కాదు సూర్య, ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అదేంటంటే ఆ నీచుడు భూపతి, వాడు బయటికి వచ్చాడు అని నువ్వు చెప్పినప్పటి నుంచి నాకు క్షణక్షణం భయంగా గడుస్తుంది. అలాంటిది ఇప్పుడు నువ్వు మళ్ళీ అక్షర అని కంపెనీలోకి వెళ్ళమంటే అది తన ప్రాణాలకే ప్రమాదమేమో అనిపిస్తుంది. ఇంతమందిని చంపిన రాక్షసుడికి కన్న కూతురు ఒక లెక్క కాదు అని నా ఉద్దేశం. ఒకసారి నువ్వే ఆలోచించు అడిగారు సుందరీదేవి గారు బాధగా. అత్తయ్య, నీ బాధ నాకు అర్థమవుతుంది. నేను నా పండుని అంత అజాగ్రత్తగా వదిలేస్తాను అని ఎలా అనుకుంటున్నావు? తనతో పాటు బౌన్సర్స్ ఉంటారు. అండ్ ఒకవేళ అప్పటికీ కూడా తనకి రిస్క్ ఉంది అనిపిస్తే నా ఆఫీస్ అక్కడికి షిఫ్ట్ చేసుకుంటాను. అప్పుడు 24/7 నేను తన పక్కనే ఉంటాను కాబట్టి నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు. నన్ను దాటుకొని పండు దాకా ఎవ్వడు వెళ్ళలేడు అన్నాడు సూర్య. నువ్వు అక్షర ఆఫీస్ దగ్గరికి మార్చుకుంటాను, అక్షర నువ్వు ఒకే ఆఫీస్లో ఉండి వర్క్ చేసుకుంటాము అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. లేదంటే ఒక పని చేయొచ్చు కదా, ఆ కంపెనీని కూడా నీ కంపెనీలో కలిపేసుకోవచ్చు కదా, అప్పుడే ప్రాబ్లం ఉండదు అన్నారు సుందరీదేవి గారు. దానికి ఇంకొంచెం ఫార్మాలిటీస్ ఉన్నాయి అత్తయ్య, అవి కంప్లీట్ అయ్యే వరకు కంపెనీ మీద నాకు ఎలాంటి హక్కు ఉండదు. కేవలం అక్షరాకి మాత్రమే హక్కు ఉంటుంది అన్నాడు సూర్య. సరే, జాగ్రత్తగా ఉండండి అంటూ కొంచెం సేపు ఇద్దరితో మాట్లాడి ఇక ఆవిడ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరే బావా, గుడ్ నైట్ అంటూ పైకి లేచిన అక్షర నడుము పట్టుకొని తన ఒడిలోకి లాక్కున్నాడు సూర్య. ఒక్కసారిగా షాక్ అయ్యి బొమ్మలా అలా ఉండిపోయింది అక్షర భయంతో. అక్షర బిహేవియర్కి నవ్వుకుంటూ మెల్లగా తన చెవి దగ్గర గాలిని ఊదాడు. బావా అంటూ సూర్య చేతుల మీద ఉన్న తన చేతులని గట్టిగా నొక్కుతూ అంది. ఏంటే, మెల్లగా జారుకోవాలి అని చూస్తున్నావా? ఎలాగో అత్త, కావ్య, శ్రీ, అమర్ అందరూ ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో మనం కూడా ఫాస్ట్గా నిన్నట్లాగే మన రూమ్లోకి వెళ్ళిపోదామా అడిగాడు సూర్య. ఆ మాటకి సూర్యకి అభిముఖంగా తిరిగి, బావా, మన మధ్య ఫిజికల్ రిలేషన్ వచ్చినట్టు ఎవరికీ తెలీదు. మనం పెళ్లి చేసుకున్నాక అప్పుడు నీ ఇష్టం, నేను అస్సలు ఒక్కరోజు కూడా అడ్డు చెప్పను. కానీ ఇప్పుడు మాత్రం వద్దు బావా అంది అక్షర. ఏంటి బంగారం, నా మీద నమ్మకం లేదా? అబ్బా, అలా అని కాదు బావా, అమ్మ తర్వాత ఫీల్ అవ్వకూడదు నా కూతురు ఇలా చేసింది అని.
అందుకే మన పెళ్ళయ్యే వరకు కొంచెం దీన్ని తగ్గిద్దాం ప్లీజ్ అంది అక్షర సూర్య గడ్డం పట్టుకొని బతిమాలుతూ. సూర్య అక్షర వైపు చూస్తూ, సరే నీ ఇష్టం, అయినా నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా చెప్పు అంటూ తన పెదాలను అందుకొని ఒక 2 నిమిషాలకి వదిలి, అయితే రేపే అతతో మాట్లాడతా అన్నాడు సూర్య. నిన్న నైట్ ఎవరో కొంచెం టైం పడుతుంది దానికి, ముందు ఏదో పని చేయాలి అని చెప్పినట్టు నాకు గుర్తు అంది అక్షర ఆలోచిస్తున్నట్టు పోస్ పెట్టి. ఆ మాటకి సూర్య నవ్వుకుంటూ, అయితే వారానికి 1-2 సార్లు అమ్మాయి గారు నా దగ్గరికి రావాలి అన్నాడు కన్ను కొడుతూ. చంపేస్తాను పెళ్ళయ్యే వరకు ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేస్తే. మరి అలాంటప్పుడు నేను వీలైనంత తొందరగా పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తా, దానికి నువ్వు అడ్డు చెప్పకూడదు. అలాగే సార్ మీ ఇష్టం అంటూ సూర్య బుగ్గలు లాగి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది అక్షర. సూర్య కూడా కొంచెం సేపు అక్కడే ఉండి అక్షర గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు సూర్యగాడు నా పెళ్ళాన్ని ఎందుకు కలిశాడు? అంటే నా పెళ్ళానికి నా కూతుర్లకి కూడా నా గురించి నిజం తెలిసిపోయిందన్నమాట. ఇప్పుడు అక్షరాన్ని ఎలా బోల్తా కొట్టించి ఆస్తిని నా పేరు మీదకి రాయించుకోవాలి అని తెగ ఆలోచిస్తూ ఉన్నాడు భూపతి. లేదు, ఏది ఏమైనా సరే రేపు ఉదయమే నేను ఎలా అయినా త్రిపుర దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి తనతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి, లేదంటే ఇన్నాళ్ళు నా శ్రమ కష్టం అన్నీ వృధా అయిపోతాయి అనుకుంటూ ఆలోచిస్తూ గ్లాస్లో ఉన్న ఆల్కహాల్ తాగుతూ ఉన్నాడు. ఏంట్రా ఇది, ఎంత తాగినా కిక్కెక్కడం లేదు, ముందు నా డబ్బు నా ఆస్తి మాత్రమే ఇప్పుడు నాకు కిక్కెక్కిస్తాయి అనుకుంటూ నెక్స్ట్ డే సుందరీదేవి గారిని కలవడానికి వ్యూహం రచిస్తూ ఉన్నాడు భూపతి. అనుకున్నట్టే నెక్స్ట్ డే మార్నింగ్ ఎవ్వరూ చూడకుండా ఆ ఇంటి నుంచి బయటపడి నేరుగా సూర్య ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళాడు. బయట వాచ్మ్యాన్ భూపతిని చూసి ఆపుతూ, ఎవరయ్యా నువ్వు అలా లోపలికి వెళ్ళిపోతున్నావు? లోపలికి ఎవరిని అనుమతించడానికి వీల్లేదు అన్నాడు అతను. రాయ్, నేనెవరో తెలుసా? కళ్ళెర్ర చేస్తూ వాచ్మ్యాన్ వైపు చూస్తూ అడిగాడు భూపతి. అదేటి, నువ్వెవరో నీకే తెలీదా? మర్యాదగా మూసుకొని వెళ్ళిబే, ఇంకొకసారి ఇక్కడ కనిపిస్తే కాళ్ళు చేతులు విరిచి ఎముకల్ని తీసుకెళ్లి హుస్సేన్ సాగర్లో కలిపేస్తా, మర్యాదగా దొబ్బాయి అంటూ భూపతిని బయటకి తోసేయడంతో కింద పడ్డాడు భూపతి. అహం దెబ్బతిన్న భూపతి కోపంగా తన పాకెట్లో ఉన్న చిన్న కత్తి తీసి వాచ్మ్యాన్ వైపు కోపంగా చూసి లేచి వెళ్ళి ఆ వాచ్మ్యాన్ పీక కోసేశాడు. నన్ను, ది గ్రేట్ భూపతిని తోయడానికి ఎన్ని గుండెలుండాలిరా నీకు, దరిద్రపు గొట్టేదవా అంటూ వాడి వైపు అసహ్యంగా హేళనగా ఒక చూపు చూసి క్రూరంగా నవ్వుకుంటూ తిరిగి ఆ కత్తిని తన పాకెట్లో పెట్టుకుంటూ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. లోపల సుందరీదేవి గారు అక్షర నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉదయం సూర్య నన్ను కలిశాడు అన్నారు సుందరీదేవి గారు. బావా ఏమంటున్నాడమ్మా అడిగింది అక్షర కొంచెం భయంగా. సుందరీదేవి గారు కూతురి వైపు చూస్తూ, అయినా నువ్వే ఏదో అన్నావంట, పెళ్లి చేసుకుందాం బావా అని, అదే అంటున్నాడు. అత్త నీ కూతురు అస్సలు ఆగలేకపోతుంది, పెళ్లి చేసేసుకుందాం అంటుంది, తొందరలో ముహూర్తాలు పెట్టించు అని అన్నారు సుందరీదేవి గారు నవ్వు ఆపుకుంటూ. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు తేలేసింది అక్షర. ఏంటి, నేను బావతో చెప్పానా? అలా చెప్పాడా బావ నీకు? కోపంగా అడిగింది అక్షర. అలాగే చెప్పాడు. అయితే ఏమైంది? ఇప్పుడు వెళ్ళి నా అల్లుడితో యుద్ధం చేస్తావా ఏంటి? చేస్తా, ఖచ్చితంగా చేస్తా, ఇప్పుడే అంటూ తన ఫోన్ కోసం చూసింది. కానీ తన ఫోన్ అక్కడ లేకపోవడంతో, నా ఫోన్ నా రూమ్లో ఉంది, వెళ్ళి తెచ్చుకొని అప్పుడు చెప్తాను నీ అల్లుడి పని, చచ్చాడు ఇప్పుడు నా చేతిలో అంటూ కోపంగా లేచి తన రూమ్లోకి వెళ్ళింది అక్షర తన మొబైల్ కోసం. అక్షర ఇలా తన రూమ్లోకి వెళ్ళగానే అలా ఇంట్లోకి అడుగుపెట్టాడు భూపతి. తనలో తానే నవ్వుకుంటూ అనుకోకుండా తలుపు ఎంట్రన్స్ వైపు చూసిన సుందరీదేవి గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి త్రిపుర, భర్తను చూసిన తర్వాత నీ కళ్ళు ఆనందంతో వెలిగిపోతాయి అనుకుంటే ఇలా భయపడుతున్నావేంటి అడిగాడు భూపతి. ఎందుకొచ్చావు? అయినా అసలు బయటికి ఎలా వచ్చావు అడిగారు సుందరీదేవి గారు ఏం తెలియనట్టు. ఏం తెలుసుకోకుండానే మాట తీరులో ప్రవర్తనలో చూపులో తేడా వచ్చిందంటావా త్రిపుర?
ఈ పాటికి నీ మేనల్లుడు నీకు మొత్తం చెప్పేసి ఉంటాడు కదా! మళ్ళీ మీ ముందు నటించడం ఎందుకు? అంటూ అడుగుతూ లోపలికి వచ్చాడు భూపతి. సుందరీదేవి గారు భర్త వైపు అసహ్యంగా చూస్తూ, అసలు నువ్వు మనిషివేనా? అడిగారు ఆవేశంగా. కాదు త్రిపుర, నేను మనిషిని కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడిని అన్నాడు భూపతి. బయట తన తండ్రి మాటలు లీలగా వినిపిస్తూ ఉంటే డోర్ దగ్గరికి వచ్చి చాటుగా చూసింది అక్షర. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.